నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ లో భూ రికార్డుల నిర్వహణలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. భూముల భద్రత, పారదర్శకత, డబుల్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టే లక్ష్యంతో మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే లక్ష్యంతో రెవెన్యూ శాఖ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టుని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రతి భూమికి ప్రత్యేక డిజిటల్ ఐడితో ట్యాంపర్ ప్రూఫ్ భద్రత, పారదర్శక లావాదేవీలు, డబుల్ రిజిస్ట్రేషన్ల నివారణ ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది. ఇకపై సర్వే పూర్తయిన అన్ని గ్రామాలను బ్లాక్ చైన్ వ్యవస్థలోకి తీసుకువస్తామని, నవంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీ భూమి బ్లాక్ చైన్ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలని సీఎం స్పష్టం చేశారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలాగా రెవెన్యూ వ్యవస్థను ఆధునీకరిస్తామని తెలిపారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన మంత్రి నారా లోకేష్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడిన లోకేష్ కు బ్రహ్మం చౌదరి పూర్తిగా కోలుకున్నారని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా బ్రహ్మం చౌదరి సత్యమణి గౌతమి శ్వేతతో కూడా మాట్లాడిన మంత్రి లోకేష్ ధైర్యంగా ఉండాలని సూచిస్తూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల చలో లోక్ భవన్ పిలుపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్ ను కలిసేలా అపాయింట్మెంట్ ఇప్పిస్తామని చెప్పి చివరకు మోసం చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. చలో లోక్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విద్యార్థి, యువజన సంఘాల నేతలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల చలో లోక్ భవన్ పిలుపుతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గవర్నర్ ను కలిసే అవకాశం కల్పిస్తామని చెప్పి చివరికి పోలీసులు మాట తప్పారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో కొందరిని ఈడ్చి పడవేయడంతో గాయాలయ్యాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విద్యార్థుల మధ్య తోపులాట చోటు చేసుకోగా ఒకవైపు చర్చలు జరుపుతూనే మరొక వైపు అణచివేతకు పాల్పడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో గ్యాస్ లీకేజీతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంటశాలలో గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉండగా గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం తృప్తిలో తప్పింది. పెనుగొండ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం ఉదయం సుమారు 9:30 సమయంలో వంటశాలలో గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉండగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయింది. అదే సమయంలో పక్కనే ఉన్న గ్యాస్ పొయ్యిపై వంట వండుతూ ఉండగా మంటలు లీక్ అయిన గ్యాస్ కు అంటుకుని అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పాఠశాలలో సుమారు 430 మంది విద్యార్థినులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన నెలకొని తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వంటశాలలో పనిచేస్తున్న ఓ మహిళకు గాయాలు కాగా ఒక విద్యార్థిని స్వల్పంగా గాయపడ్డది. సమాచారం అందుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పాఠశాల సిబ్బంది అప్రమత్తం స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడంతో భారీ ప్రమాదం తప్పింది. అయితే పాఠశాల సిబ్బంది అప్రమత్తంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడంతో భారీ ప్రమాదం తప్పింది. అనంతరం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడంతో యథావిధిగా తరగతులు కొనసాగించారు. కిచెన్ బయట సపరేట్ అయిపోయింది అనుకోండి. లోపు ఇది కాదు బండ పట్టుకుని బండ కింద బయట ఉన్న బండ బయట అయిపోయింది. ఇక గోడలో సీలింగ్ ఉంటుంది సరే బోర్డు మొత్తం కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు మరొక కీలక ముందడుగు పడింది. ఢిల్లీకి చెందిన నాట్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రాష్ట్రంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని అమరావతిలో కలిసి తమ ప్రతిపాదనల్ని వివరించారు. సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నాట్స్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధి అధిరాజ్ సింగ్ చావ్లా కలిశారు. రాష్ట్రంలోని నాగార్జున సాగర్ లేదా కర్నూలు విమానాశ్రయంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు
ఏర్పాటు చేయాలని సంస్థ ప్రతిపాదించింది. అలాగే ప్రస్తుతం 6 శిక్షణ విమానాలతో ప్రారంభించి 5 ఏళ్లలో వాటి సంఖ్యను 20కు పెంచేలాగా ట్రైనింగ్ సెంటర్ ను అభివృద్ధి చేస్తామని వివరించారు. పూర్తి స్థాయి ప్రతిపాదనతో ముందుకు వస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడలో సంచలనం రేపిన 23 నెలల పసిపాప కిడ్నాప్ ఘటనపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కవల ఆడపిల్లల్లో ఒకరిని కుట్రపూరితంగా కిడ్నాప్ చేసి విజయవాడలో దాచిపెట్టారంటూ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఆఫ్ విమెన్ ఆరోపించింది. పాపను వెంటనే తల్లికి అప్పగించి నిందితుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. విశాఖపట్నానికి చెందిన డాక్టర్ గాయత్రి వద్ద ఉన్న 23 నెలల కవల ఆడబిడ్డల్లో ఒకరిని రూరల్ వాటర్ సప్లై శాఖలో పనిచేస్తున్న తాళ్లూరి గాయత్రీదేవి కుటుంబ సభ్యులు కుట్రపూర్వకంగా కిడ్నాప్ చేశారని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మహిళా సంఘాలు ఆరోపించాయి. కోడలిని మానసికంగా, శారీరకంగా వేధించి తమ ఇంటికి రప్పించేందుకే ఈ చర్యలకి పాల్పడ్డారని పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు తాళ్లూరి గాయత్రీదేవి, వెంకట సిద్ధార్థ్, కళ్యాణ్ చక్రవర్తి చర్యలపై పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై మహిళా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పి పద్మ, బార్ కౌన్సిల్ సభ్యురాలు ఆర్ గంగా భవానీ సహా మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. మేము మా ప్రగతిశీల మహిళా సంఘంగా ఏదైతే విశాఖపట్నంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ గాయత్రి ఎఫ్ఐఆర్ని, డాక్టర్ గాయత్రి ఎఫ్ఐఆర్ని తీసుకున్నారు. ఇప్పుడు మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ ఏంటంటే, ఏదైతే వాళ్ళ అత్తగారు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది గాయత్రి మ్యారేజ్ అయ్యి, ఒక 23 నెలల ట్విన్స్ ఉన్నారు ఆమెకి. ఇద్దరు ట్విన్స్, 23 నెలల వయసు. అందులో పాపకి హోల్ ఉంది, హార్ట్కి హోల్ ఉంది. అతని భర్త సిద్ధార్థ ఇల్లీగల్ వలన వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి విడిగా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా పసిపాపను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పసిపాపని తీసుకెళ్ళిన వాళ్ళ అతన్ని కూడా భర్తను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, మీకు అధికారం ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫేషియల్లో ఆమె వర్క్ చేస్తుంది, ఒక అధికారిగా, ఇంజనీర్గా పనిచేస్తుంది. ఆమె మీద అనేక అవకతవకలు ఉన్నాయి. ఆమెని మీరు ప్రోత్సహిస్తున్నారా? ఆమెని అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయకుండా ఉంటున్నారా అని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అత్తగారు ఆమెను ముందు అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి, భర్తని అరెస్ట్ చేయాలని చెప్పి 23 నెలల పసిపాపని తల్లి డాక్టర్ గాయత్రికి అప్పచెప్పాలని చెప్పి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అత్త గాయత్రీదేవి. అత్త గాయత్రీదేవి ఈమె. అంటే ఆమెకి అడిక్షన్ లో వైజాగ్ లో ఫిర్యాదు చేశారు. అది మొత్తం మన ప్రభుత్వాన్ని అందరికీ తెలుసు. కేవలం మా అత్తయ్య ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, శానిటేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న తాళూరి గాయత్రీదేవి గారు వాళ్ళ కొడుకుని అబ్స్కాన్ చేపించి దాసి మా పాపని వాళ్ళ దగ్గర పెట్టుకుని, మా పాప ట్విన్స్, ఆ ట్విన్స్లో ఇద్దరిలో ఒక పాపని బలవంతంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని తోసి పట్టుకెళ్ళిపోయి తాళం వేసి మమ్మల్ని, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటి నుండి ఇప్పటికీ 10 రోజులు అయింది. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఆ పాపతో ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఎన్ని చూడట్లేదు, నానే ఇలా చేస్తాం కానీ ఎవరన్నా కోపాలతో ఏమైనా పాపం చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది సార్. ఎలా అని అంటే మా అత్తగారు చెప్తున్నారంట పాప బాగానే ఉంది, సేఫ్గా ఉంది, మా దగ్గరే ఉందని. అంత స్టేట్మెంట్ డెలిబరేట్ గా చెప్తున్నప్పుడు ఆవిడ ఎందుకు కస్టడీలోకి తీసుకుని 10 రోజుల నుండి కనిపించలేని పాపను మా ఆయన్ను ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? కేవలం ఆవిడ ప్రభుత్వంలో పనిచేస్తుందనా? ఇలాంటి ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై ఇరిగేషన్ లో పనిచేస్తున్న ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు, అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ని. డాక్టర్ గాయత్రి విషయము భర్తతో గొడవ అవటము, తను కేసు పెట్టడానికి స్టేషన్కి వెళ్తే లోకల్ పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న విశాఖలో ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం లక్ష్మి అందరి నాయకులు. ఎందుకంటే ఆమెకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాగా, పోలీసులు మేనేజ్ చేయటము, ఆమె
అదేమంటే నేను సెక్రటరేట్ ఉన్న ఉద్యోగంలో ఉన్నాను, నాకు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు అని చెప్పి ఈమెతో కూడా ఆమె బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు చీఫ్ ఇంజనీర్, ఆమె మీదైతే కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. టీవీని ఎంత డబ్బులు దొబ్బుతుందో, పనులు చేయదో కూడా ఉంది. అటువంటి ఆవిడ కుటుంబంలో కూడా అటువంటి పాత్ర పోషిస్తుంది. ముందు ఆమె అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ముందు ఎఫ్ఐఆర్ పెట్టి తర్వాత కిడ్నాప్ కేసుగా ఆల్టర్ చేశారు, క్రైమ్ నెంబర్ 196/2026గా చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యాలి. అయితే వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఊరంతా తిప్పిస్తున్నారు. తను పోలీసులను తీసుకొని వాళ్ళ పని మనిషి ఫోన్ ఐడెంటిఫై చేసింది. వైజాగ్ నుంచి నిన్నంతా ఒంగోలు తిరుగుతూ ఉంది. ఆ ఫోన్ ఎక్కడెక్కడ తిరుగుతుందంటే ఒంగోలు బస్టాండ్లో, శ్మశానంలో తిరుగుతుంది. అంటే ఒక టాక్టిక్స్గా ఆమె ఆ పన్నమ్మాయికి ఫోన్ నెంబర్ ఇచ్చి ఊరాన్ని తిప్పుతుంది. వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ హోమ్ మినిస్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేమే డిమాండ్ చేస్తాం. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే సవరించి పార్లమెంట్లో చట్టబద్దత కల్పించాలని కోరింది. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంగటి చిన్న ఏసేపు మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని కేంద్రాన్ని కోరారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే సవరించాలని, సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వ్యాజ్యాలను త్వరితగతిన పరిష్కరించాలని, జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను కేంద్రానికి వెంటనే సమర్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కటారి ప్రసాద్ తో పాటు కమిటీ నాయకులు పాల్గొన్నారు. విప్లవ జైభీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. నా పేరు సంగటి మనోహర్ మహాజన్. ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ AIDCRPCకి గౌరవాధ్యక్షులుగా ఉంటున్నాను. ఇవాళ AIDCRPC వారు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వచ్చే నెల ఆగస్టు 10 చలో ఢిల్లీకి పిలిపించినారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఇక్కడ విజయవాడ నగరంలోని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క దళిత క్రైస్తవుల చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున గడిచిన 77 సంవత్సరాల కాలం నుంచి అనేక సంఘాలు, దళిత క్రైస్తవులు, దళితులు, క్రైస్తవులు పెద్ద ఎత్తున వారి బాణిని వినిపిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. సో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని సమర్పించి 8 నెలలు కూడా కాక మునిపే వచ్చేసి ఏం చేస్తున్నారంటే గొడ్డలి పెట్టు లాంటి, పిడుగు లాంటి వార్తను, దళిత క్రైస్తవులకు గొడ్డలి పెట్టు లాంటి వార్తను కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి రాజ్యాంగ విరుద్ధంగా ఎలాంటి చట్టాలు, ఎలాంటి తీర్పులు, ఎలాంటి నిర్ణయాలు జరగరాదు అని చెప్పేసి స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 13ను మనం చదువుకుంటే కనుక తెలుస్తుంది. అదేవిధంగా రిలీజియస్ ఫ్రీడమ్ మనకు ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కులము, మతము, వర్ణము, వర్గము, లింగము, జాతి, భాష, యాస పేర్లతోటి వివక్షత చూపి రాజ్యాంగ హక్కులను నిరాకరించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 15 చెప్తా ఉంది. ఇవాళ మనం ఏం చెప్తున్నాము? ప్రాథమిక హక్కులకు భంగం కలిగే విధంగా ఎవరు కూడా చట్టసభలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ, కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, ఈ 3 వ్యవస్థలు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ఒక పక్క మనమే చెప్పుకుంటా ఉన్నాం. మరి వీళ్ళు దళిత క్రైస్తవులు ఎక్కడి వారు? ఈ దేశ భూభాగంలో ఉండేవాళ్ళు కాదా? ఈ దేశ మూల నివాసులు కాదా? ఈ దేశ మట్టి బిడ్డలు కాదా? వీళ్ళు ఏమైనా ఎక్కడి నుంచైనా ఫారెన్ నుంచి వచ్చినారా అంటే కనుక ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి వాళ్ళ దేశంలో కొనసాగుతా ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తింప చేయాలని దాదాపుగా ఈ ప్రభుత్వాల మీద ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న విషయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ప్రజలకి తెలిసిందే. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని, భారతదేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఏదైతే రాజ్యాంగం స్వేచ్ఛ సమానత్వం చెబుతుందో, సెక్యులరిజం అని చెబుతుందో ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా దళిత క్రైస్తవులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇవాళ ఏ మతంలోనైనా స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు భారతదేశంలో ఉంది. కానీ క్రైస్తవుల మీద ఉత్తర భారతంలో ఇప్పటి వరకు చర్చిల్ని కూలగొట్టడం, క్రైస్తవ మతస్థుల్ని చంపడం, దాడులు చేయడం,
అత్యంత హేయమైన చర్య. ఇది ఉత్తరప్రదేశ్తోనే కాదు, వాళ్ళ దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇది విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది జరుగుతూ ఉంది. ఇది సరైన విధానం కాదు. మతతత్వాన్ని రెచ్చగొడుతున్నది హిందువులు కాదు, హిందూ ఉన్మాదులు. రోజు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని ప్రధానమైన డిమాండ్తో ఏదైతే ఆగస్టు 10వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వందలాది మందిగా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. ఎందుకంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆగస్టు 10న బ్లాక్ డేగా మేము చిత్రీకరిస్తున్నాం. ఆ రోజు ఎందుకంటే ఆగస్టు 10వ తారీఖునే రాజ్యాంగంలో షెడ్యూల్ కులాల్లో ఉన్న దళితులకు మత స్వేచ్ఛ హక్కులు హరించే విధంగా జీవోలు ఆ రోజున ఎంఓలు తీసుకురావడం జరిగింది. తక్షణమే దాన్ని బ్యాన్ చేయాలి, రద్దు చేయాలి. పారా 3ని సవరించి హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత క్రైస్తవులకు ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీలుగా గుర్తించాలని మేము డిమాండ్తో గత 25 సంవత్సరాలుగా మేము ఉద్యమాలు చేస్తున్నాం. సంగటి మనోహర్ గారు మాకెంతో కడపలో నుంచి ఇప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని బలపరుస్తున్న వ్యక్తి. అదేవిధంగా యేసేపు గారు, ఈ టీం అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి అని విజయవాడ నుంచి వందలాది మంది తరలి రావాలని మేము పిలిపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎందుకంటే 1956లో సిక్కు మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవ కృష్ణబాబు కాలనీ ఘటన విషయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలుగు మహిళా విభాగం గుంటూరు పశ్చిమ అధ్యక్షురాలు ముత్తునేని శివలీల తెలిపారు. అతి తక్కువ సమయంలోనే బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారని చెప్పారు. మహిళల పక్షాన టీడీపీ ఎల్లప్పుడూ నిలుస్తుందని అన్నారు. వైఎస్ భారతిపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోవటమే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలియజేశారు. మహిళల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నేతలకు లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు డాక్టర్ పంచుమర్తి, కల్పన, గంట, మౌలిక, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వర్గం మహిళా అధ్యక్షురాలు ముత్తనేని శివలీల. అయితే పశ్చిమ నియోజకవర్గంలో కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం, విచారకరం. మహిళలుగా మేము చాలా బాధపడుతున్నాము. అయితే బాధిత మహిళలు ఎప్పుడైతే జరిగిన తర్వాత మరుసటి రోజు మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి వారు చెప్పగానే వెంటనే స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు వారికి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద ఎవరైతే ఈ చర్యకు బాధ్యులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి, వాళ్ళని వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అయితే పోలీసు వారు కూడా వారు విచారించి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తోటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరైతే దీనికి కారకులయ్యారో వారు ఏ పార్టీ అయినా సరే వెంటనే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం కూడా జరిగింది, మా ఎమ్మెల్యే గారు కానీ తెలుగుదేశం పార్టీ. అయితే మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇంత నిబద్ధతగా ఎవరైనా సరే మహిళల మీద ఇలాంటి దుశ్చర్యలు చేసిన వాళ్ళని ఎవరిని కూడా క్షమించరు. అయితే ఎప్పుడైతే ఇదంతా జరిగిన తర్వాత అన్నీ జరిగిన తర్వాత వచ్చి వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో జరిగింది అని కథలల్లి కట్టుకథలల్లి ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నారండి. అన్నీ చేసిన తర్వాత వీరా మాట్లాడేదండి. ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ కానీ మహిళల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిలబడుతుంది. అలాంటిది ఎంత సెన్సిటివ్ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని వెంటనే అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నీ చేసిన తర్వాత వీళ్ళొచ్చి ఇంకా ఏదో ఆరోపణలు చేయాలని, ఒక సంఘటనను అడ్డుపెట్టుకొని, ఒక మహిళను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. మీరా అండి చెప్పేది? మహిళల గౌరవం గురించి చెప్పేది మీరా? మా తెలుగుదేశం పార్టీ నిబద్ధత ఏంటో ఒక్క ఉదాహరణ చాలు. అది జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి గారిని ఒక్క మాట ఆయన కించపరుస్తూనో ఒక చిన్న కామెంట్ చేసినందుకు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించారు. ఇది మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ నిబద్ధత. ఆడబిడ్డ ఎవరైనా ఒకటే, ఎవరిని కూడా ఇలా అనకూడదు, అవమానించకూడదు అని చెప్పి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇది మా తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత. అలాగే వీళ్ళు ఏం చేశారండి? వీళ్ళకి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా అని అడుగుతున్నాను నేను. వీళ్ళు ఏంటండి ఎన్ని చేశారు? శాసనసభలో 4 సార్లు సీఎంగా చేసిన భార్యని భువనేశ్వరి గారిని అవమానిస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారండి. వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేది?
వీళ్ళకి అర్హత ఉందా అని అడుగుతున్నాను. నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తలాగా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి అభిమానిగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళలందరికీ ఎప్పుడు లేనంటి అంటే రాష్ట్రం మొత్తం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైపు చూసేటట్టుగా మహిళల కోసమే ప్రతి మంగళవారం గ్రీవెన్స్ పెడుతున్న మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్ననే అందరి ఫోన్లలో తల్లికి వందనం పథకం కింద అందరికీ డబ్బులు పడ్డాయి. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టే పని లేకుండా మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సులు ఏంటి, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఏంటి, మహిళలు చాలా హ్యాపీగా ఉన్న ఈ తరుణంలో కొంతమంది వైసీపీ కోవర్టులు మాలో చేరారు. ఆ కోవర్టులు ఈ సంఘటన జరిగిన తర్వాత మేము చాలా విచారించిన తర్వాత ఈ కోవర్టులు ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి మంచి పేరు రావటం ఇష్టం లేక ఎలాగైనా సరే దీన్ని చెడగొట్టాలనే దురుద్దేశంతో అనుకోకుండా జరిగిన సంఘటనగా ఇది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్గా క్రియేట్ చేశారే తప్పితే ఈ జరిగిన సంఘటన బట్ట మేము బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ అమ్మాయి ఎవరైతే చేసిందో మాధవి అనే అమ్మాయి వాళ్ళ మేనమామ కాళ్ళల్లో ఆనందం చూడటం కోసం అత్యుత్సాహం ప్రదర్శించి చూస్తే గనక వైసీపీ వాళ్ళు ఎప్పుడూ చేసేది శవ రాజకీయాలు. ఎప్పుడు శవం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు శవం దొరకలేదు కాబట్టి ఏ అంశం దొరికిద్దా అని ఎదురు చూస్తూ ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డ అని కూడా లేకుండా కడుపున పెట్టుకొని కాపాడి వాళ్ళకి ఎలా న్యాయం జరగాలి అని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు అని చూడడం పోయి ఇంకా రీప్లే చేసినట్టు ఏదో సరదా కోసం అదే వీడియోని రిపీట్ మోడ్లో జూమ్ చేసి ఆ వైసీపీ నీచ రాజకీయాలు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆ ఆడబిడ్డ తన ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేసినా కూడా ఇప్పటికీ కూడా దాని గురించి వదిలేసి వీళ్ళు కావాల్సిన కథనాలు కట్టుకుంటూ ఇంకా అదే రాజకీయం కొనసాగిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకేమన్నా ఉంటుందా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మపరీక్ష చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను క్లియర్గా చెప్పారు, నాకు గల్లా మాధవి గారు నన్ను ఒక అక్కలాగా చూసి వెంటనే నేను చెప్పంగానే కంటతడి పెట్టుకొని నీకు నేనున్నానమ్మా అని ప్రతి 2 గంటలకు ఒకసారి ఫోన్ చేసి నేను ఒకసారి వచ్చి కలుస్తానమ్మా అంటే వద్దమ్మా అని మేమే ఆపాము అని బాధితురాలు అంత స్పష్టంగా చెప్తున్నారు. మీకు ఏ బాధ ఉన్నా, మీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆరోగ్యపరంగా కావచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.